ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలను గడిచినటువంటి మాసమంతా, గడిచిన ఏప్రిల్ మాసమంతా కూడా తన కృపలో మనలను భద్రపరిచి తన దయతో మనలను నిలిపి ఈ యొక్క మే మాసములోనికి తన కృప ద్వారా ప్రభు మనల్ని నడిపించారు. కాబట్టి దేవుడు మనకిస్తున్న ఈ నూతన దినాలు, ఈ నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యము కొరకే ప్రభు మన ఎడల చూపిస్తున్న ఆ ప్రేమ, ఆ శాశ్వతమైనటువంటి ఆ కనికరము కొరకే ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా మన జీవిత కాలం అంతా కూడా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులుగా, ఆయనకు సాక్షులుగా జీవించే భాగ్యం ప్రభు మనకందరికి ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు ఇర్మియా పుస్తకము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు అక్కడ ప్రభువు అయినటువంటి దేవుడు ఈ విధముగా అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అనగా, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకునుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టభిప్రాయములు నీకు కలిగి ఉండును అని బైబిల్ గ్రంథంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, ఆనాడున ప్రభువు అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా యెరూషలేము యొక్క నివాసులకును, యూదా వారికి, ఆ ఇశ్రాయేలు ప్రజలకు, యెరూషలేములో నివాసం చేస్తున్నటువంటి ఆ యూదా ప్రజలకు, వారికందరికీ కూడా దేవుడు సెలవిస్తున్నటువంటి ఆ మాట, దేవుడు వారిని హెచ్చరిస్తున్నటువంటి ఆ మాట ఏంటని మనం లేఖన భాగంలో చూచినప్పుడు, యెరూషలేమా, యూదా వారలారా, నీవు రక్షింపబడినట్లు, మీరు దేవుని కృపను పొందుకున్నట్లు, దేవుని కనికరమును మీరు పొందుకున్నట్లు, మీరు రక్షింపబడినట్లు మీ హృదయములలో నుండి, మీ యొక్క హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనండి. మీ హృదయములో నుండి, మీ లోపల ఉన్నటువంటి ఆ పాపం, ఆ చెడుతనం, దేవునికి అసహ్యకరమైనటువంటి ఆ కార్యములు, నాకు విరోధమైనటువంటి ఆ కార్యములను కడిగి వేసుకొనండి, వాటిని తీసివేసుకొనండి అని దేవుడైన యెహోవా వారికి సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎన్నాళ్ళ వరకు మీరు ఇలాగున చెడు తలంపుల మధ్య, ఎన్నాళ్ళ వరకు మీరు ఈ చెడుతనముతో, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టభిప్రాయములను దేవుని మీద కానీ, ఆ వాక్యం మీద కానీ దుష్టభిప్రాయములను మీరు ఎన్నాళ్ళ ఒట్టుకు మీరు కలిగి ఉంటారు? ఎన్ని దినాలు ఇలాగున నాకు విరోధముగా దుష్టాభిప్రాయములను కలిగి మీరు నడుచుకుంటూ ఉంటారు? దయచేసి వాటిని మీరు మానుకొనండి, చెడుతనమును కడిగి వేసుకునండి, అప్పుడు మీరు రక్షింపబడగలుగుతారని దేవుడైన యెహోవా వారికి సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనం, ఆయన వాక్యం దగ్గరకు వస్తున్నటువంటి మనమట, ప్రతి దినము, ప్రతి మాసము కూడా మనము మనలో ఉన్నటువంటి చెడుతనమును మనం కడిగి వేసుకునేటువంటి వారిలముగా మనం ఉండాలి. లోకములోనికి వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి దుష్టాభిప్రాయములు, అనేకమైనటువంటి అపవాది కలిగించేటువంటి క్రియలు, అనేకమైనవి మన హృదయంలోనికి వస్తూ ఉంటాయి. కనుక ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి మాసము దేవుని దగ్గరికి మనం వచ్చి ప్రతిరోజు దేవుని సన్నిధానములో నీ హృదయమును, మనకి అంతరంగపు జీవితాన్ని మనం కడిగి వేసుకునేటువంటి వాటిలముగా ఉండాలి. వాటిలో ఉండేటువంటి చెడుతనము, పాపము, దేవునికి అసహ్యకరమైనటువంటి క్రియలు, దేవునికి విరోధమైనటువంటి దుష్టాభిప్రాయములను మనము తీసివేసుకునేటువంటి వాటిలముగా ఉండాలి. అప్పుడే మనం దేవుని కృపకు పాత్రులముగా ఎంచబడగలుగుతాం. దేవుని కనికరమును మనం పొందుకొనగలుగుతాము, రక్షింపబడగలుగుతాము. ఎక్కడి నుండి? దేవునికి శిక్ష, దేవుని ఉగ్రత, శ్రమ దినములు, శ్రమ కాలములో నుండి, అపవాది ఆ కలిగించేటువంటి ఆ శోధనలో నుండి, నరకములో నుండి మనము తప్పించబడగలుగుతాం, రక్షింపబడగలుగుతాం. ఎప్పుడనగా చెడుతనమనట మనం విడిచిపెట్టినప్పుడు, దుష్టభిప్రాయములను మనలో నుండి మనము తీసివేసుకున్నప్పుడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో కూడా
దేవుని దగ్గరకు వస్తున్నా, వాక్యం దగ్గరకు వస్తున్నా, వాక్యం నిమిత్తమైనటువంటి దుష్టాభిప్రాయంలో వారిలో కనబడుతుండే. దేవుని దగ్గరకు వస్తున్నా, సంగమునకు వెళ్తున్నా, సేవకుల దగ్గరికి వెళ్తున్నా, సహవాసములు కలిగి ఉంటున్నా, ఆ సహవాసమును గురించి కానీ, సేవకుని గురించి కానీ, సంగమును గురించి కానీ దుష్టాభిప్రాయములను కలిగి ఉండేటువంటి వారులుగా అనేక మంది కనబడుతూ ఉంటారు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్నాళ్ళ వరకు మీరు ఎలాగున్న దుష్టాభిప్రాయములను కలిగి ఉంటారు, వాటిని మానుకోనండి అని ప్రభు అంటున్నాడు. ఈరోజున అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దినాలుగా దేవుని దగ్గరకు వస్తున్నా, సహవాసంలోనికి వెళ్తున్నా, సేవకుని దగ్గరికి వెళ్తున్నా, ఆ సహవాసమును గురించి కానీ, దేవుని వాక్యమును గురించి కానీ దుష్టాభిప్రాయములను వారి హృదయాల్లో కలిగి ఉంటారు. అపవాది ఆ తీసుకుని వచ్చేటువంటి ఆ దుష్ట మాటలను, ఆ దుష్ట అభిప్రాయములను వారి హృదయాల్లో భద్రపరుచుకొని అవి నిజమని భావించి వాక్యమును గురించి, సత్యమును గురించి ఆ సేవకులు కానీ ప్రకటిస్తున్నప్పుడు కానీ ఆ వాక్యమును గురించినటువంటి ఆ దుష్ట అభిప్రాయములు వీరిలో ఉంటూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు కదా, వాటిని మానుకోనండి, వాటిని కడిగి వేసుకొనండి, వాటిని మీలో నుండి తీసివేసుకొనండి అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అప్పుడట మనం రక్షింపబడగలుగుతాము అనే లేఖన భాగంలో మనం చూస్తున్నాం. యెరూషలేమా, దేవుని యొక్క ప్రజలతోనే ప్రభు ఈ మాటను సెలవిస్తున్నాడు, అన్యులతో కాదు, దేవుని ఎరుగనటువంటి వారితో కాదు. యెరూషలేం అనగా యెరూషలేములో దేవుని యొక్క మందిరం ఉంటుంది. యెరూషలేములో దేవుని యొక్క సేవ అంతా అక్కడ జరుగుతుంటుంది, దేవాలయం అక్కడ కనబడుతుంటుంది, దేవుని ప్రజలందరూ అక్కడ కనబడుతుంటారు. అటువంటి వారితో దేవుడు అంటున్నాడు కదా, దుష్టాభిప్రాయములను మీరు మానుకొనండి, నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకునండి అని ప్రభు అంటున్నాడు. ఈరోజున మన ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రభు రాకుడు కొరకు మనం సిద్ధపడినట్లు, దేవుని రాకుడులో మనం ఎత్తబడినట్లు, దేవుని రాకుడికి అత్యంత సమీపముగా ఉన్నటువంటి ఈ కడవరి, ఈ చివరి దినాల్లో మనమట మన హృదయంలో నుండి చెడుతనమును, దుష్ట అభిప్రాయములను తీసివేసుకుని వాటిని కడిగి వేసుకున్నప్పుడు ప్రభు ద్వారా ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం, ఆయన దయను మనం పొందుకొనగలుగుతాం. ఆయన దృష్టికి నీతి కలిగి, యథార్థత కలిగి మనం నడుచుకున్నప్పుడు ప్రభు సన్నిధానంలో ఆయనతో పాటు మనం నివాసం చేయగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులుగాను మనము జీవిస్తూ దుష్టాభిప్రాయములను మానుకొని చెడుతనమును మన హృదయంలోని మనము కడిగి వేసుకొని ప్రభు సన్నిధానంలో ఆయనకి ఇష్టలుగా జీవించే భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు, ఆనాడున మీరు ఇశ్రాయేలీయుల ప్రజలతో, యూదా వారితోనూ, యెరూషలేములో ఉన్న వారితో మీరు సెలవిస్తున్నారు, మీరు రక్షింపబడినట్లు చెడుతనమును కడిగి వేసుకున్నామని, నీ దుష్టాభిప్రాయములను ఎన్నాళ్ళ మటుకు మీరు వాటిని కలిగి ఉంటారని మీరు వారితో సెలవిస్తున్నారు. ప్రభు, మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దుష్టాభిప్రాయంలో, చెడుతనము మా హృదయంలో మేము కలిగి ఉండక, వాక్యము గురించి కానీ, నీ నిమిత్తము కానీ దుష్టాభిప్రాయములను మా హృదయంలో మేము ఉంచుకునక వాటిని కడిగి వేసుకుని నీ చిత్తమునకు మేము లోబడినట్లుగా, నీ కొరకు మేము జీవించినట్లుగా, సహవాసములను, వాక్యముతోనూ మేము ఐక్యత కలిగి మేము నడుచుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. అపవాది కలుగు చేసేటువంటి ఆ దుష్టాభిప్రాయములను మేము విడిచిపెట్టి, ఆ దుష్ట మార్గములను మేము విడిచిపెట్టి, చెడుతను మనం మేము విడిచిపెట్టి నీ మార్గములంతం వరకు మేము నడుచున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి నేనైతే రాకుండా ఎత్తబడి గంపలో మమ్మల్ని అందరినీ చేర్చి ప్రభా దుష్టాభిప్రాయములు, చెడుతను మనం మానుకొని నీకు ఇష్టలుగా అంతం వరకు జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించి ఈ దినమంతా నీ కృపా క్షేమములను మా వెంట ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.